నమస్కారం. శ్రీ పరిహారం ప్రేక్షకులకు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం, చాలా బాగా అందరూ స్పందించడం, వారి వారి సమస్యలకు నాతో కలవడం, ఫోన్ ద్వారా కలవడం, స్వయంగా వచ్చి కలవడం చాలా సంతోషదాయకంగా ఉంది. సెలబ్రిటీ సిరీస్లో ఈరోజు ఘట్టమనేని మహేష్ బాబు గారి గురించి చెప్పడం జరుగుతుంది. బాబు గారు కూడా నెంబర్ 1 హీరోగా వెలుగొందుతున్నారు. వారి యొక్క జ్యోతిష్య వివరణ ఈరోజు ఈ ఛానల్ ద్వారా మీకు వివరించడం జరుగుతుంది. మహేష్ బాబు వీరు జన్మించింది 9/8/1975 మద్రాసులో 2:30 మధ్యాహ్నం జన్మించడం జరిగింది. వీరి లగ్నము వృశ్చిక లగ్నము, రాశి సింహరాశి అవుతుంది. వృశ్చిక లగ్నంలో రవి, మరి షష్ఠలో గురువు, సప్తమంలో కుజకేతువులు, భాగ్యస్థానంలో రవి శని, దశమ స్థానంలో చంద్ర బుధువులు మరియు శుక్రుడు. ఇది మారక స్థానం కూడా అవుతుంది. ఇది వారి గ్రహ సంపత్తి. వారు పుట్టినప్పుడు గ్రహాలు ఇలా ఉన్నాయి. ఇక వారిది ఉబ్బా నక్షత్రం 2వ పాదం. చంద్రుడు ఉబ్బా నక్షత్రం 2వ పాదంలో ఉన్నప్పుడు జన్మించడం అనేది జరిగింది. ఇక లగ్నంలో రాహువు, లగ్నాధిపతి కుజుడు. లగ్నంలో రాహువు, జ్యోతిష శాస్త్రంలో లగ్నంలో రాహువు అంటే అది రాహువు వృశ్చికంలో నీచం పొందుతాడని శాస్త్రం చెబుతుంది. కానీ లగ్నాధిపతి కుజుడు సప్తమ దృష్టితో రాహువును చూడడం వలన అది నీచభంగం ఏర్పడింది. అంటే నీచం కాబడిన రాహువు అది రద్దయిపోయింది అనమాట. ఎందుకంటే సప్తమంలో కుజుడు సప్తమ దృష్టితో రాహువు చూస్తున్నందువల్ల ఇది రాహు నీచం అనేది నీచభంగం కావడం జరిగింది. లగ్నాధిపతి కుజుడు షద్బలాల్లో 3.2 షద్బలాల్లో ఇవ్వడం జరిగింది. అయితే కుజుడు కృతికా నక్షత్రం, రవి నక్షత్రంలో ఉన్నాడు. అంటే దశమాధిపతి, కర్మాధిపతి, కర్మస్థానాధిపతి రవైన నక్షత్రంలో కుజుడు కృతికా నక్షత్రం అయిన రవి నక్షత్రంలో కుజుడు ఉన్నాడు. కనుక వీరికి కుజ వృశ్చిక మేష లగ్నానికి అధిపతి కుజుడు. కాబట్టి కుజుని కారకత్వాలు చాలా ఉంటాయి. కుజుడు ఒక వారియర్, ఒక యుద్ధ వీరుడు. కుజుడి లక్షణాలు చాలా ఎన్నో రకాలమైనటువంటి కారకత్వం ఉంటుంది. ఈ వీరత్వం, ధైర్యంగా ఉండడం, వీరి పర్సనాలిటీ కూడా మంచి హైటు, పొడగరి, ఈ అవయవ సౌష్టం బాగా ఉండడం, మంచి ఫిజిక్స్ మెయింటైన్ చేయడం అనేది కుజుని వల్ల ఉంటుంది. వీరి ఒక వారియర్కు ఉన్నటువంటి లక్షణాలన్నీ ఈ వృశ్చిక మేష లగ్నాల వారికి ఉంటుంది. ఎందుకంటే ఈ 2 లగ్నాలకు భాగ్యాధిపతి చంద్రుడు, దశమాధిపతి రవి. ఇక్కడ ఏమైందంటే చంద్రుడు రవి పరివర్తనం చెందడం, కర్మాధిపతి దశమాధిపతి ఇద్దరు పరివర్తనం చెందడం జరిగింది. అంటే భాగ్యాధిపతి చంద్రుడు దశమంలోకి, దశమాధిపతి రవి భాగ్యంలోకి పరివర్తనం చెందడం ద్వారా ఇది ఒక రాజయోగం అనే చెప్పొచ్చు. ఇది కూడా భాగ్యాధిపతి చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు. అంటే పూర్ణ చంద్రుడు ఎప్పుడైనా కూడా శుభుడవుతాడు. ఇక అమావాస్యకు దగ్గరగా వస్తున్న చంద్రుడు మాత్రం అశుభుడవుతాడు. ఈ జ్యోతిష శాస్త్రంలో చాలా ముఖ్యమైనది. పూర్ణ చంద్రుడు వీరికి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అయ్యాడు అనమాట. కర్కాటకం అయింది భాగ్యస్థానం, దానికి అధిపతి చంద్రుడు. మరియు వీరి జాతకంలో శుక్లపక్ష చంద్రుడు అంటే అమావాస్య తర్వాత వృద్ధి చంద్రుడిని శుక్లపక్ష చంద్రుడు అంటాడు. ఈ చంద్రుడు వీరికి భాగ్యాన్ని ఇస్తాడు, అంటే పూర్తి భాగ్యాన్ని ఇస్తాడు. మరియు చంద్రుడు దశమ స్థానంలోకి రావడం, దశమాధిపతి రవి భాగ్యస్థానంలోకి వెళ్ళడం అనేది ఇది చాలా గొప్ప రాజయోగం. దీనివల్ల వీరికి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు, చాలా రకాలుగా వీరు సహాయం చేస్తారు. అది ఎలాగనేది మీకు ఈ భాగ్యాధిపతి రవి పరివర్తనం చెందడం, దశమాధిపతి రవి
భాగ్యస్థానానికి వెళ్ళడం, దశమ స్థానానికి ఎప్పుడైతే రవి అవుతాడో, ఈ రవి వీరి తండ్రి గారు పెద్ద పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి అయి ఉంటాడు. వారు కూడా ఒక పెద్ద స్థానంలో, అందరికీ ఇష్టమైన స్థానంలో వీరు ఒక పెద్ద స్థాయిలో ఉండడం జరుగుతుంది. వారికి వీరు జన్మించడం అంటూ జరుగుతుంది. అంటే మన కృష్ణ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు కాబట్టి వారు, కృష్ణ గారు ఎంతో కీర్తి ప్రతిష్టలు, టాప్ హీరోగా ఉన్న కృష్ణ గారు, వారికి వీరు జన్మించడం అంటూ జరిగింది. అయితే దశమాధిపతి రవి పరివర్తనం చెందడం, భాగ్యస్థానానికి వెళ్ళడం ద్వారా వారికి వీరు జన్మించడం అంటూ జరిగింది. రాహువు లగ్నంలో, రాహువు జ్యోతిష శాస్త్రంలో ఏం చెప్తుందంటే, రాహువు శనివత్ రాహువు అని బృహత్పర హోరా శాస్త్రంలో చెప్పడం జరిగింది. శనివత్ రాహువు అంటే శని ఇచ్చే ఫలితాలన్నీ రాహువు కూడా ఇస్తాడు. శని ఏ విధంగా ఇస్తాడో రాహువు కూడా వీరికి చాలా బాగా ఇస్తాడు. అయితే లగ్నంలో రాహువు అనేది, ఈ లగ్న రాహువు చంద్రుడు శుక్రుడు అయితే, కేతువు కృత్తికం, శుక్రుడు పుబ్బ. లగ్న రాహువు వలన చాలా మంచి వీరికి ఉన్నతమైన స్థితిని పొందడం అంటూ ఇక ముఖ్యంగా వీరు నక్షత్రాలు చూసినట్టయితే, చంద్రుడు పుబ్బ నక్షత్రం, చంద్ర నక్షత్రం, శుక్ర నక్షత్రం మీద ఉన్నాడు. రవి ఆశ్లేష, బుధ ముఖ, శుక్రుడు పుబ్బ శుక్ర నక్షత్రం పై ఉన్నాడు. అంటే వీరికి సినిమా రంగంలోకి రావడానికి ఇంత పేరు ప్రఖ్యాతలు రావడం అనేది ఎలా జరిగిందంటే, వీరికి దశమాధిపతి రవి శుక్రుడు దశమంలో ఉన్నాడు. దశమస్థానం ఏదైనా వారి కర్మస్థానం, దశమస్థానం వారు చేసే వృత్తి, వ్యాపార, ఉద్యోగాలన్నీ దశమస్థానం నిరూపిస్తుంది. అయితే వీరి శుక్రుడు శుక్రస్థానంలో ఉండడమే కాకుండా పుబ్బ నక్షత్రం, శుక్ర నక్షత్రం పై ఉన్నాడు. అది వీరికి చాలా బాగా కలిసి వచ్చింది. అది కూడా శుక్రుడు రెట్రోగ్రేడ్ అయ్యాడు. అయ్యాడు కాబట్టి అంత పెద్దగా ఏమీ ఆ ఎఫెక్ట్ చూపించదు అనమాట. దశమంలో శుక్రుడు భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు, కానీ ఈ లగ్నానికి సప్తమ వ్యయాధిపతి శుక్రుడు అవుతున్నాడు. సప్తమ వ్యయాధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఉండడం వీరికి చాలా బాగా కలిసి రావడం. అది కూడా చంద్రుడు, పూర్ణచంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు, మరి అది కూడా అతనికి భాగ్యస్థానం రావడం అనేది చాలా మంచి యోగదాయకం. అయితే వీరు మొట్టమొదటి సినిమా రాజకుమారు సినిమా ద్వారా సినిమా రంగానికి పరిచయం కావడం జరిగింది. సినిమా హీరోగా అంతకుముందు 1983లో కూడా వీరు రవి మహర్దశలో, మరి శుక్ర మహర్దశలోనే వీరు చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చిన్న పాత్రలు వేసేటటువంటి పాత్రలు ఎక్కడ జరిగింది అంటే శుక్ర మహర్దశలోనే జరిగింది. శుక్రుడు, సుఖాన్నిచ్చే శుక్రుడు కారకత్వాలు సినిమా రంగం, కళారంగం, నాట్యం, అందంగా కనిపించడం, వస్త్ర అలంకరణ, చాలా రకాలైనటువంటి ప్రజలను బాగా ఎంటర్టైన్మెంట్ చేసేటటువంటి కారకత్వాలన్నీ శుక్రునికి ఉంటాయి. కళల పట్ల ఎక్కువ మక్కువ, కళలో పెద్ద నైపుణ్యం రావడం అనేది శుక్రునికి ఉంటాయి. అయితే శుక్ర మహర్ దశలోనే వీరు జన్మించడం జరిగింది. శుక్ర మహర్ దశలోనే వీరు 86 అంటే 82, 83లోనే చైల్డ్ ఆర్టిస్ట్గా వీరు పరిచయం కావడం జరిగింది. సినిమా హీరోగా మాత్రం 1999 సినిమాలో, రాజకుమార్ సినిమాలో చేయడం జరిగింది. అది కూడా చంద్రమహర్ దశ భాగ్యాధిపతి దశలోనే, శని అంతర్దశలోనే రాజకుమారుడు అనే సినిమా ద్వారా వీరు హీరోగా పరిచయం కావడం జరిగింది. అది అద్భుతమైన విజయం పొందడం, మరి యావత్ దేశానికి మొత్తం మహేష్ బాబు గారు హీరోగా వచ్చింది, పెద్ద సక్సెస్ అయిందని తెలవడం అనేది చంద్ర శని అంతర్దశలు. అంటే భాగ్యాధిపతి అనే చంద్రుడు వీరికి చాలా హెల్ప్ చేశారనమాట, చాలా సహాయం చేశారు. భాగ్యాధిపతి చంద్రుడు వల్ల వీరు సినిమా రంగంలో సడన్గా హీరోగా మంచి పేరు ప్రఖ్యాత రావడం అనేది భాగ్యాధిపతి అయిన పూర్ణచంద్ర. రెండవది మురారి సినిమా 2001, అది కూడా పెద్ద సక్సెస్ కావడం అనేది, పెద్ద విజయం పొందడము, వీరికి మంచి పేరు ప్రఖ్యాతం రావడం అనేది జరిగింది. అది కూడా 2001 చంద్రమహర్దశలో శుక్ర అంతర్దశలోనే జరిగింది. మీరు ఈ శుక్ర మహర్దశలో వీరు హీరోగా సినిమా రంగంలో చిన్న పాత్ర ద్వారా చిన్న పాత్రలతో చైల్డ్ ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి, అది కూడా శుక్ర మహర్దశలోనే ఈ మురారి సినిమా కూడా పెద్ద విజయం కావడం అనేది జరిగింది. అది చంద్ర మహర్దశలో శుక్ర అంతర్దశలో రావడం జరిగింది. ఇక మూడవది 2011 వీరికి రాహు మహర్దశ
రాహు అంతర్దశలోనే దూకుడు అనే సినిమా ద్వారా వీరికి విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలు, విపరీతమైనటువంటి ధన ఆర్జన, వీరు సినిమా రంగంలో ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళడం అనేది రాహు అంతర్దశ. ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి లగ్న రాహువును కుజుడు చూస్తున్నాడు సప్తమంతో, కాబట్టి వీరికి చాలా బాగా ఈ పీరియడ్లో వీరికి బాగా కలిసి వచ్చింది. దూకుడు సినిమా 23/9/2011 అది రాహు మహర్దశ, రాహు మహర్దశ ప్రారంభమై రాహు అంతర్దశలో వీరికి ఇంత పెద్ద సక్సెస్ అనేది రావడం అని. వీరి వివాహము 10/2/2025లో కావడం జరిగింది. ఎందుకంటే ఇది పంచమాధిపతి అయిన గురువు, సప్తమాధిపతి కేతువు, పంచమాధిపతి గురువు షష్ఠంలో ఉండడం, మరి కేతువు కేతువుతో కలిసి ఉండడం ద్వారా వీరికి రాహు దృష్టి ఉన్నందున రాహు కూడా దృష్టిలు ఉంటాయి, రాహు అపసవ్య దృష్టిలు ఉంటాయి. అలా వీరికి ప్రేమ వివాహం కావడము, మరియు వీరు ఇతర వేరే వారితో వివాహం కావాల్సిన వారితో కాకుండా కొన్ని రోజులు ఉండి తర్వాత వేరే వారితో వివాహం జరగడం అనేది జరిగింది. అది కూడా కుజ మహర్దశలో, గురు అంతర్దశలో జరిగింది. కుజ మహర్దశ లగ్నాధిపతి దశ, షష్టాధిపతి లగ్నాధిపతి కాబట్టి లగ్నాధిపతి చాలా ముఖ్యమైనది లగ్నాధిపతి దశ. అందులో గురువు అంతర్దశ, గురువు పంచమాధిపతి. గురువు పంచమాధిపతి ఎప్పుడైతే అయ్యాడో వీరికి మంచి భార్య, వీరి భార్య చాలా కలిసిపోయి వీరు అనుకున్నది వీళ్ళ భార్య చేయడం, వీరి భార్య అనుకున్నది వీరు అర్థం చేసుకొని చేయడం, వీరిద్దరు పరస్పరంగా ఎన్నో రకాలైనటువంటి వ్యాపార రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ భార్య సలహాలు తీసుకొని తప్పకుండా వీరు మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. పంచమాధిపతి గురువు అశ్విని నక్షత్రం, కేతు అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. అయినా కూడా వీరికి కలిగిన సంతానం మంచి విద్యావంతులు, తల్లిదండ్రులను గౌరవించేవారు, తల్లిదండ్రుల పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చేవారు. వీరి కుమారుడు మహేష్ బాబు గారి కుమారుడు కూడా వీరిలాగానే ఒక మంచి స్థానంలోకి వెళ్ళడం, మంచి చదవడం, చదువులోనూ టాపే ఉంటారు వీళ్ళ పిల్లలు, మంచి ఆరోగ్యంగానే ఉంటారు. మరియు వీరికి సంతానం కూడా వీరిలాగానే మంచి సినిమా రంగంలో ఇతర రంగాల్లో కూడా వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. సినిమా రంగంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వీరిలాగానే వారికి సంతానం కూడా అలాగే ఉంటుంది. 2023 15/1/2023 కుజమహర్దశ అంటే కుజమహర్దశ లగ్నాధిపతి దశ. వీరికి కుజుడు కృతికా నక్షత్రం రవి నక్షత్రంలో ఉన్నాడు. అంటే కుజుడు దశమాధిపతి అయిన రవి నక్షత్రంలో ఉన్నాడు. ఊళ్ళో ఒక్కడు అనే సినిమా ద్వారా పెద్ద బ్లాక్ బాస్టర్, పెద్ద హిట్ అయిన సినిమా చేయడం, వీరికి విపరీతంగా పేరు ప్రఖ్యాతలు రావడం, బాలీవుడ్లో కూడా వీరి గురించి తెలవడం, ఆ సినిమా డబ్బింగ్ చేయడం అంటూ అలాంటివన్నీ జరిగింది 2003లో. 2003 చాలా పెద్ద హిట్ అయిన సినిమా ఇది. ఎందుకంటే ఇది కుజ మహర్దశలో, కుజ అంతర్దశలో ఆ సినిమా రంగంలో 70 సంవత్సరాల సినిమా చరిత్రలో ఒక పెద్ద హిట్, విపరీతమైన కలెక్షన్లు, కోట్ల రూపాయల వసూళ్లు చేసిన సినిమా 2026. ఇది కుజ మహర్దశలో, శని అంతర్దశలో పోకిర్ అనే సినిమా ద్వారా వీరికి విపరీతమైన పేరు ప్రఖ్యాతలు, ఒక మలుపు మలిపిన సినిమా, వీరి జీవితాన్ని ఒక పెద్ద మలుపు మలిపిన సినిమా రంగంలో 70 సంవత్సరాల చరిత్ర కలిగిన సినిమా రంగంలో అప్పుడు 2006లో పెద్ద హిట్ అయిన సినిమా పోకిరి. అది చాలా అద్భుతమైన సినిమా, బాగా ఆడింది. మరి వీరికి విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఎప్పుడైందంటే కుజ మహర్దశలో, శని అంతర్దశలో కావడం అంటూ జరిగింది. ఇక దీంతో పాటుగా ముఖ్యంగా భాగ్యాధిపతి దశమాధిపతి దశ 2025 3/7/2024 ఈ మన జూలై నుంచి 2025 మార్చ్ వరకు, తర్వాత 28/5/2025 నుంచి 2026 వరకు కూడా వీరు చేస్తున్న సినిమా బ్రహ్మాండంగా పెద్ద పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఒకటి రాజమౌళి గారితో చేస్తున్న సినిమా కాబట్టి అది కూడా రవిచంద్ర దశమాధిపతి భాగ్యాధిపతి అయిన రవిచంద్ర అంతర్దశల్లో, అంటే ఇప్పుడు జూలై నుంచి వచ్చే సంవత్సరం మే వరకు 2025 నుంచి
మన రవి చంద్ర అంతర్దశ అంటే 2026 26 వరకు 2026 ఏప్రిల్ వరకు వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ సినిమా చాలా బాగా పెద్ద పేరు ప్రఖ్యాతలు రావడం, వీరు పెద్ద ప్యాన్ ఇండియా స్టార్గా ఎదగడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ వీరు పెద్ద సినిమా ప్యాన్ ఇండియా స్టారే అయినా కూడా ఈ సినిమా ద్వారా ఈ రవిచంద్రులు వీరికి చాలా రకాలుగా యోగిస్తారు. వీరికి యోగం ఏర్పడ్డది కాబట్టి ఈ దశ లోపల సినిమా పూర్తయి వచ్చిన దాని తర్వాత వీరికి తృతీయ పంచమాధిపతి శని చతుర్థాధిపతి తృతీయాధిపతి వృశ్చిక లగ్నానికి పాత అవుతున్నాడు ఇక్కడ. అది కూడా శని అనురాధ నక్షత్రం, శని నక్షత్రం పైన వృశ్చిక లగ్నానికి చంద్రుడి నుంచి శని కుంభంలో ఉన్నాడు, గోచార వశాత్తు కుంభంలో ఉన్నాడు. శని 1.5 year తర్వాత శని అష్టమ శని ప్రారంభమవుతుంది. 1 సంవత్సరంన్నర తర్వాత అంటే 2026 జూన్ జూలైలో అష్టమ శని ప్రారంభమవుతుంది. వీరు అప్పుడు షూటింగ్లో కానీ ఏదైనా ఫైటింగ్లో కానీ ఏదైనా పెద్దగా ఫైట్ చేయడం కానీ పైనుంచి కింద పడడం అలాంటివి ఏమైనా చేంజింగ్లు కానీ ఏమైనా షూటింగ్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అష్టమ శని వీరికి కొంచెం ప్రమాదాలు, చిన్న ప్రమాదాలు సూచిస్తుంది. కాళ్ళకు కానీ చేతులకు కానీ గాయాలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడే మన రాజమౌళి గారి సినిమా షూటింగ్ అవుతూ ఉంటుంది. ఆ షూటింగ్లో కాకుండా వేరే దాంట్లో కూడా వీరు యుద్ధాలు చేయడంలో ఏదైనా పెద్ద యుద్ధాలు చిత్రీకరించడం, ఫైట్ సీన్లు తీయడంలో వీరేదన్నా సొంతంగా చేయడం, వీరికి ఏదైనా గాయాలు కావడం, చేతులకు కాళ్ళకు గాయాలు కావడం అనేది ఆ టైంలో సూచిస్తుంది. 2026 జూన్ జూలై తర్వాత అష్టమ శని ప్రారంభమవుతుంది. కాబట్టి వీరు కొంచెం జాగ్రత్త వహించి కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే అష్టమ శని ప్రారంభంలో అష్టమ శని చాలా ప్రాబ్లం చేస్తుంది. కాబట్టి అప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం. ఆయుస్థానమైన అష్టమ స్థానం మరియు లాభస్థానానికి అధిపతి బుధుడు లాభస్థానాధిపతి. బుధునికి కారకత్వాలు గణితం, శాస్త్రం నేర్చుకోవడం, ఇంటెలిజెంట్గా బ్రిలియంట్గా బాగా చదవడం, లేని దాన్ని తెలుసుకోవడం, ఏదైనా శాస్త్రాలు నేర్చుకోవడం, మళ్ళీ ఇతర ఈ జ్యోతిష శాస్త్రం కూడా బుధునికి కారకత్వానికే వస్తుంది. ఇక బుధుడు వ్యాపారాన్ని కూడా ఇస్తాడు. మంచి వైశ్యుడు. నేను బుధుడు ముఖ్యంగా గణితం చేయడం, వ్యాపారాలు చేయడం, పలు రకాల వ్యాపారాలు చేయడం. ఆల్రెడీ మహేష్ బాబు గారు AMD అని చెప్పేసి మల్టీప్లెక్స్ థియేటర్ ఒకటి ఆల్రెడీ కడుతున్నారు, ఇంతకుముందు కట్టారు. ఇలాంటి దాంట్లో రంగంలోకి దిగడం, వ్యాపార అభివృద్ధి జరగడం. ఎందుకంటే అష్టమాధిపతి బుధుడు, లాభాధిపతి బుధుడే కలిసి దశమంలో ఉన్నాడు. వీరికి దశమంలో బుధుడు ముఖా నక్షత్రం కేతుపై ఉన్నాడు. కాబట్టి వీరు సినిమా థియేటర్లే కాకుండా రాబో కాలంలో వస్త్ర వ్యాపారం చేయడం, పెద్ద మాల్స్ కట్టడం, ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ అలాంటి మాల్స్ కట్టడం, ఇతర రంగాల్లోకి విస్తరించడం. వీరి భార్య సలహా మేరకు వీరు ఇద్దరు కలిసి ఏది చేసినా నెంబర్ 1 స్థానంలోకి వెళ్తారు. వీరు ఇంకా చాలా రకాలైనటువంటి వ్యాపారాలు చేస్తారు. వస్త్రంలో కానీ, మరి ఫుడ్కు సంబంధించిన విషయంలో కానీ, మరి ఫుడ్లో కూడా వీరికి బాగా రాణింపు అనేది ఉంటుంది. ఎందుకంటే మిథున రాశికి అధిపతి, లాభాధిపతి కూడా కన్య. కాబట్టి వీరికి సినిమా రంగమే కాకుండా ఇతర వస్త్రాలకు సంబంధించింది, గృహాలకు సంబంధించింది, వీరు హోటల్ బిజినెస్ కానీ అలాంటి దాంట్లో ఇంకా చాలా రకాలుగా, ఎన్నో రకాలుగా వీరు ముందరలో వీరు ఇంకొంచెం వీరికి ఒక 50 సంవత్సరాల వరకు వచ్చే వరకు వీరు చాలా రంగంలో విస్తరించి వ్యాపారాలు చేస్తారు. నక్షత్రంలో భాగ్యాధిపతి అయిన రవి ఆశ్లేష నక్షత్రంలో లాభాధిపతి మరియు అష్టమాధిపతి అయిన బుధ నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం అంటే బుధ నక్షత్రంపై ఉన్నాడు. మరి వీరికి తండ్రి పట్ల విపరీతమైన ప్రేమ బాగా ఉంటుంది. మరి చంద్రుడు పూర్ణ శుభ్రైన చంద్రుడు కాబట్టి వీరు తండ్రి ప్రేమను
బయట పెట్టుకోరు, కానీ వీరికి ఉన్న ఆ ప్రేమ చెప్పలేనంత విపరీతంగా ప్రేమిస్తారు తండ్రి గారిని, తల్లి గారిని. మరియు వీరు రాబో కాలంలో వీరికి తండ్రి గారి పేరు పైన అవార్డులు కానీ ఏమైనా చేయడం, వారి పేరు పైన ఓల్డ్ ఏజ్ సినిమా యాక్టర్లకు కానీ ఓల్డ్ ఏజ్ వారికి సత్రాలు నిర్మించడం, వారికి ధన సహాయం చేయడం అనేది వీరు గుప్తంగా చేస్తారు. వీరు బయట ఇది చెప్పుకోవడం ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడైతే పూర్ణశుభుడైన చంద్రుడు, శుక్లపక్ష చంద్రుడు, భాగ్యాధిపతి అయిన పూర్ణశుభుడు ఆయన చంద్రుడు దశమంలో ఉన్నాడు. అది కూడా చంద్రుడు శుక్ర నక్షత్రంపై ఉన్నాడు. కాబట్టి శుక్రుడు అంటే సినిమా రంగం, కళారంగానికి సంబంధించిన కళాకారులకు, ఓల్డ్ ఏజ్ కళాకారులకు, చాలామంది రిటైర్డ్ అయిపోయిన కళాకారులకు ధన సహాయం చేయడం, వాళ్ళకు వస్త్రాలు ఇప్పించడం, వారి గృహ నిర్మాణానికి సహాయం చేయడం, వారి వైద్య వృత్తికి ఆల్రెడీ వారు చాలామందికి గుప్తంగానే ఎంతోమందికి ఈ హార్ట్ ఆపరేషన్ చేయడం అనేది మహేష్ బాబు గారు చేయడం జరిగింది. కానీ వీరు ఇంకా విస్తృతంగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి చాలామందికి సహాయం చేస్తారు. సినిమా రంగంలో కాకుండా ఇతర పేదవారికి కూడా వీరు చాలా రకాల అనాథాశ్రమాలు నిర్మించడం, అన్నదానం చేయడం, ఇలాంటివన్నీ అవి చేస్తారు. ఇక్కడ వ్యాపార రంగంలో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రవిచంద్ర భాగ్యాధిపతి మరియు చంద్రుడు 1.09 షడ్బలాల్లో 1.09 ఉంది. ఇక్కడ డిగ్రీస్ 19.5 ఉంది. రవికి 22.38 డిగ్రీస్ వచ్చాయి. కాబట్టి వీళ్ళ పరివర్తనం అనేది వీరికి చాలా మంచి యోగాలు కనిపిస్తుంది. వీరు రాబో సినిమా కూడా రవి చంద్ర అంతర్దశంలోనే వీరి సినిమా ప్రారంభం ఎప్పుడైతే వీరి అంతర్దశంలో ప్రారంభం అవుతుందో వీరి పాన్ ఇండియా స్టార్గా కాకుండా విపరీతంగా బాలీవుడ్ నుంచి కూడా వీరికి అవకాశాలు వస్తాయి. హాలీవుడ్ సినిమా రంగంలో కూడా వీరు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే వీరు రూప లావణ్యము చాలా అద్భుతంగా ఉంటుంది. పూర్ణశుభుడైన చంద్రుడు, ఇక్కడ కుజుడు లగ్నాధిపతి. కుజుడు ఎప్పుడైనా కూడా వీరి శరీర అవయవం సౌష్టం. వీరు ఎక్కువ డైటింగ్ కూడా చేయనవసరం లేదు. ఒక్కసారి చేస్తే వీరు అలాగే ఉంటారు వీళ్ళు. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే కుజుని కారకత్వం, అతడు యుద్ధవీరుడు 6 ప్యాక్ బాడీ అది అని చెప్తారు కదండి. అది ఎక్కువగా కుజుని కారకత్వంలోకి వస్తుంది. వీళ్ళు యుద్ధానికి సిద్ధం అన్నట్టుగానే ఉంటారు. ఆరోగ్యపరంగా చాలా బాగా ఉంటారు. వీళ్ళు తిన్నా కూడా వీళ్ళు ఎంత భోజనం చేసినా కూడా వీరి శరీరం పెరగదు. ఎందుకంటే కారకత్వం కుజుడు ఉన్నాడు. కాబట్టి కుజుడు లగ్నాన్ని చూడడం అనేది చాలా అద్భుతం. 2009 నుంచి 2027లో ఉంది. కాబట్టి రాహు మహర్దశలు వీరికి చాలా బాగా అద్భుతంగా చాలా కలిసి వస్తుంది. చాలా రకాలుగా ఎన్నో రకాలైనటువంటి ఈ వ్యాపారాలు చేయడం. రాహు కూడా అద్భుతమైనటువంటివి లేనిది ఉన్నట్టుగా సృష్టించడం అనేది రాహు కారకత్వానికి వస్తుంది. కాబట్టి వీరికి తప్పకుండా సినిమా రంగంలో ఇంకా పేరు ప్రఖ్యాతం రావడం, వీరు ఇక బుధుడు లాభాధిపతి బుధుడు వల్ల కూడా వీరు సినిమా రంగంలో మరియు సినిమా స్టూడియోలు నిర్మించడం ఇలాంటివి కూడా చేయడం అంటూ జరుగుతుంది. లాభాధిపతి బుధుడు కేతు నక్షత్రం పైన ఉన్నాడు. కాబట్టి చాలా బాగా కలిసి వస్తుంది సినిమా రంగంలో. స్టూడియోలు నిర్మించడం, సినిమాలు తీయడం, వస్త్ర వ్యాపారాల్లోకి వెళ్ళడం, మరియు హోటల్ రంగంలోకి వెళ్ళడం, మరియు రియల్ ఎస్టేట్ కానీ గృహ నిర్మాణ బిల్డర్గా కూడా గృహాలు నిర్మించడం అనే వ్యాపార రంగంలో కూడా వీరు ముందు వెళ్తారు. దానితో పాటు వ్యాపార రంగం వృద్ధి చెందడమే కాకుండా ఈ పేదలకు సహాయం చేయడం, వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం, గృహాలు కట్టించడం, మరి పేదవారికి ఆసుపత్రిలో ట్రీట్మెంటు చికిత్స నిమిత్తం చేయడం అనేది ఈ జాతకంలో ఉంది. ఈ టోటల్గా జాతకము అదృష్ట జాతకుడు అనే చెప్పొచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారు ఈ సినిమా పెద్ద హీరో అయినా కూడా కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. వారు బాగా కష్టపడతారు. వీరే కాకుండా ప్రభాస్ జాతకంలో చూసినప్పుడు కూడా వారికి కూడా విపరీతంగా కష్టం ఎక్కువ చేస్తారు. వాళ్ళు కష్టపడతారు. వారి ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఇంకొకటి వీరి మహేష్ బాబు గారు పూర్ణశుభుడైన చంద్రుడు ఉన్నారు. కాబట్టి శుక్లపక్ష చంద్రుడు వీరు ఎవరిని దూషించడు. ఇతర హీరోలను కానీ ఇతరులను కానీ వీరు దూషించడం అనేది ఉండదు. వీరు ఎవరిని ఒక పల్లెత్తి మాట అనడం కూడా ఉండదు. ఎందుకంటే వీరి లగ్న చంద్రుడు, వీరి భాగ్యాధిపతి చంద్రుడు చాలా బాగా ఉన్నాడు. వీరు ఎప్పుడు
ఈ మనసులో పాజిటివ్గానే ఉంటారు. వీరికి ఎప్పుడు కోపం అనేది ప్రదర్శించరు. కోపం ఉన్నా కూడా వీళ్ళ లోపలనే దిగమింగుకోవడం అనేది ఉంటుంది. వీరు ఎప్పుడు బయట వాళ్ళని కానీ ఇంట్లో కానీ వీరి కుటుంబ సభ్యులను కోపం ప్రదర్శించడం అంటూ నవాంశ పరిశీలించినట్లయితే నవాంశలో కుంభం లగ్నం అవుతుంది, సప్తమం సింహం అవుతుంది, అష్టమం భాగ్యాధిపతి శుక్రుడు అవుతున్నాడు. ఇక్కడ అంటే భాగ్యాధిపతి అయిన శుక్రుడు గురువు కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి వీరికి మంచి స్థానంలోనే ఉన్నాడు. కాబట్టి శుక్రునికి షడ్బలాల్లో 0.99 షడ్బలాల్లో వచ్చాయి. కాబట్టి వీరికి చాలా బాగా సినిమా రంగంలో పేరు ప్రఖ్యాతలు అనేది ఎక్కువగా రావడం అంటే జరుగుతుంది. అయితే రవిచంద్ర అంతర్దశల్లో మీరు ఇన్ని రోజులు చేసిన సినిమాలు, ఈ సినిమా ఇప్పుడు చేయబోయే సినిమా అద్భుతంగా మీరు ఊహించనంత విధంగా రావడం అంటూ జరుగుతుంది. అయితే వీరు 2006 జూన్లో వీరు కొంచెం ఏదైనా అడ్వెంచర్స్ అవి చేయడం అంటూ ఉంటే చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రుడు సింహంలో ఉన్నాడు, రవి కుంభంలో ఉన్నాడు, 7th. కాబట్టి ఈయన 1.5 year అయినాక ఇంట్లోకి వస్తాడు, మీనంలోకి వస్తాడు. మీనంలోకి వచ్చినప్పుడు అష్టమ శని ప్రారంభమవుతుంది. అది కూడా అష్టమ శని, ఈ శని ఈ లగ్నానికి పాటి కాబట్టి అష్టమ శనిలో వీరు కొంచెం అడ్వెంచర్స్, ఫ్లైట్లు కానీ ఏదైనా డ్రైవింగ్లో కానీ జాగ్రత్త వహించాలి. లేకుంటే చేతుల కాళ్ళకు గాయాలయ్యే సూచనలు ఉన్నాయి. వీరు అదొకటి జాగ్రత్త వహిస్తే తర్వాత అంతా చాలా బాగానే ఉంటుంది. గోచారంలో శని లగ్నం కూడా వృచ్చిక లగ్నం కాబట్టి పంచమంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వీరు చేస్తున్న సినిమా అద్భుతంగా వస్తుంది. ఇంకొకటి ఈ మన గురువు మేషం ఇప్పుడు ఏప్రిల్లో మేషం నుంచి వృషభంలోకి మారుతాడు. వృషభంలోకి మారితే దశమంలోకి గురువు వస్తాడు. కాబట్టి దశమంలో గురువు అనేది వీరు చేస్తున్న వృత్తిలో విపరీతంగా పేరు ప్రఖ్యాతలు రావడం, డబ్బులు రావడం, మంచి వీరికి పెద్ద పెద్ద గురువులతోని పరిచయాలు ఏర్పడడం, వీరు దైవ కార్యాలు నిర్వహించడం, యజ్ఞ యాగాదులు చేయడం, వీరు పెద్ద తీర్థయాత్రలు కూడా సందర్శించడం అంటూ జరుగుతుంది. దశమంలో గురువు ఏప్రిల్లో వస్తున్నాడు. కాబట్టి వీరు చేస్తున్న సినిమాలు వీరి జీవితం మొత్తంలో తర్వాత గురువు దశమంలోకి వచ్చిన తర్వాత వీరు ఒక పౌరాణిక సినిమాల్లో కూడా నటించడం అంటూ జరుగుతుంది. అది తప్పకుండా జరుగుతుంది. పౌరాణికంలో వీరు అర్జునుడు లాంటి క్యారెక్టర్లు చేయడం అంటూ తప్పకుండా ఈ గురువు దశమంలోకి వచ్చిన తర్వాత చేయడం అంటూ జరుగుతుంది. ఇక వీరి జాతకంలో 8వ స్థానం బాగానే ఉంది. 8వ స్థానానికి అధిపతి చంద్రుడు భాగ్యాధిపతితో కలిసి ఉన్నాడు. మరియు ఇది మారక స్థానం అవుతుంది. కాబట్టి రవి దశ అంతర్దశల్లో ఇది చాలా మంచి దశలే ఉన్నాయి. వీరి వల్ల చాలామంది బతుకుతారు. వీరు ఒక పెద్ద మర్రి వృక్షంలాగా వీరితో పాటు ఇతని నీడలో ఎంతోమంది వీరి వల్ల బతుకుతారు. ఎందుకంటే లగ్నంలో రాహువు, సప్తమ కేతువు, రవిచంద్రుల పరివర్తనం జరగడం, సినిమా రంగంలో వీరు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం. అంటే ఇప్పుడు 2006 పోకిరి కుజ లగ్నాధిపతి దశలో జరిగింది. కుజ మహర్దశలో 2006లో పోకిరి హిట్ అయ్యింది. మరియు రవిచంద్ర కలయికలో రవి అంతర్దశ, చంద్ర అంతర్దశ. రవి అంతర్దశ 2024 నుంచి 25కి అయిపోతుంది. చంద్రుడు 2025 నుంచి 2026లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కూడా కుజ అంతర్దశ మళ్ళీ లగ్నాధిపతి అంతర్దశ వస్తుంది 2027. కాబట్టి 25, 26, 27 వరకు వీరికి బ్రహ్మాండంగా ఉంటుంది. అంతలోపల వీరి సినిమా వస్తుంది. ఒక పెద్ద పాన్ ఇండియా స్టార్గా, పెద్ద హీరోగా ఎదగడం, ఎన్నో రకాల వ్యాపారాలు చేయడం, పెద్ద వ్యాపారంలోకి వెళ్ళడం, ఇతరులకు కూడా సహాయం చేసే గుణం మాత్రం మీకు బాగా ఉంటుంది. కాబట్టి మహేష్ బాబు గారికి 2027 ఎండింగ్ వరకు తిరుగులేదు. ఇది ఒక పెద్ద స్టార్గా ప్రపంచం మొత్తం తిరిగి చూసే విధంగా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సర్వేజన సుఖినో భవంతు.